కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. బైబిల్ అంతటిని ప్రకటించే విషయమై 3 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఈ పరిచర్య విషయమై చాలా నిమగ్నమై పనిచేస్తూ ఉన్నాం. ఒక్కడనే కాదు, నా వెనుక చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. వీఆర్ యాక్చువల్లీ అ టీమ్. మా పరిచర్య విషయమై మరి మీరు మీ ప్రార్థనలో కొన్ని క్షణాలు జ్ఞాపకం చేసుకుంటారని ఆశపడుతున్నాము. మా కార్యక్రమాన్నిటిని మీరు వీక్షిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వీటి ద్వారా మీరు బలపడుతున్నారని ఆశపడుతున్నాము. మీ విలువైనటువంటి సలహాలను, సూచనలు కమెంట్ బాక్స్లో కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా, ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీ స్నేహితులతో, మీ సోషల్ మీడియా గ్రూపులలో మీరు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశపడుతూ ఉన్నాం. ఏలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆ ఏలి అనేటువంటి ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు దేవునికి నచ్చనటువంటి సేవ చేశారు. యాజక ధర్మం చేసేటువంటి వృత్తిలో ఉన్నారు. అయితే దేవునికి నచ్చినటువంటి పని చేశారు. అది ఏంటో ఎక్కడో మనం చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 33 వరకు ఉన్నటువంటి సందర్భము. కాకపోతే మీకు ముఖ్యమైనవి మాత్రమే మీకు డిస్ప్లేలో కనిపిస్తే చూడండి. ఏలీ కుమారులు యెహోవా దేవునిని ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. మొదటిది అంటే యాజక ధర్మము జరిగించేటువంటి ఈ ఏలీ కుమారులైనటువంటి హోఫ్ని, అలాగే ఫీనెహాసు, మరొక ఫీనెహాసు ఉన్నాడండి ఇంతకు ముందు చాప్టర్స్లో. ఆయన వేరు, ఆయన మంచివాడు. ఈయన దుర్మార్గుడైనటువంటి వ్యక్తి, ఏలీకి 2వ కుమారుడు. వీళ్ళిద్దరు కూడా ఉడకబెట్టిన మాంసం తీసుకోరండి. పచ్చి మాంసమే కావాలి, అది కూడా క్రొవ్వుతో ఉన్నటువంటి మాంసమే కావాలి. వాళ్ళకి నచ్చిందే తీసుకుంటారు. వీళ్ళకి ఇచ్చింది తీసుకోరు, వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు. ఎంత అంటే అంత తీసుకుంటారు, ఉడకబెట్టింది తీసుకోరు. మళ్ళీ ఇప్పుడు దేవుని దగ్గర ఆయన మందసము ఎదుట నువ్వు యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఏర్పాటు చేసింది తీసుకోవాలి. కానీ నాకు నచ్చిందని నేను తీసుకుంటానంటే నువ్వు దేవునికి లోబడకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తివే కదా. అందుకనే దుర్మార్గులైరి అనేటువంటి కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది అన్నమాట. కష్టంగా ఉంటుంది, కానీ దుర్మార్గులే. పచ్చి మాంసమే కావాలని పట్టుబడతారు. వారి పాపము యెహోవా దేవుని సన్నిధిని బహు గొప్పదయ్యింది. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో కూడా శయనించడం జరిగింది. అలాగా ఏలీ పాపము ఎంతో ప్రయత్నం చేసి ఉంటాడేమో, మరి నాకైతే తెలియదు. కానీ ఎంతైనా దేవుని ఎదుట నువ్వు యాజక ధర్మం చేస్తున్నావు అబ్బాయి, మరి మీరు ఇద్దరు తప్పు చేస్తున్నారని హెచ్చరించే ప్రయత్నం తప్పకుండా చేసి ఉంటాడు. కానీ నాన్నగారు ముసలాడు అయిపోయాడు, ఈ ముసలాడు మాటలు మనమైనది ఏంటని చెప్పని కుర్రవాళ్ళైనటువంటి వీళ్ళిద్దరు కూడా ఇంకా దుర్మార్గపు పనులు చేస్తూ ఉండవచ్చు. మరి ఏలీ బహు వృద్ధుడైపోయాడు. మీరు చేసిన చెడ్డ కార్యంలో నాకు వినపడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారని తండ్రి గారు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన ఫలితం లేకపోయింది. వారి దుర్మార్గత అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇదే సమయాలు మొదటి గ్రంథము వీరి చావు ఎలా జరిగిందో కూడా మీకు తెలియాలి. 4వ అధ్యాయం 17వ వచనంలో, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయారు. జనులలో అనేకులు చనిపోయారు. హోఫ్ని, ఫీనెహాసు అనేటువంటి నీ 2 కుమారులు కూడా చనిపోయారు. దేవుని మందసము పట్టుబడెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమండి, నేను ఎప్పుడు చాలా మందికి చెప్తూ ఉంటాను, పేరెంట్ అవ్వడం చాలా ఈజీ, కానీ పేరెంటింగ్ చాలా కష్టం. పిల్లల్ని కనడం చాలా ఈజీ, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో, ఒక డిసిప్లైన్డ్ వేలో పెంచడం చాలా కష్టం. ఇదొక ఆర్ట్. ఈ కళ అందరికీ రాదు, కానీ బైబిల్ చదివితే అందరికి వస్తుంది ఈ కళ. మా క్రైస్తవులే చదవట్లేదు, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? పిల్లల్ని కని వారిని ఒక క్రమ పద్ధతిలో పెంచి, ఒక క్రమశిక్షణలో ఉంచి, వీరి ఆత్మలను దేవునికి అప్పగించవలసినటువంటి బాధ్యత క్రైస్తవ తల్లిదండ్రులుగా మీ ఇద్దరి మీద ఉంటుంది. 50+50 అనుకోండి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఏముండదు. అయితే ఇద్దరిలో ఒక్కొక్కసారి ఒకరికి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది, మరొకరికి విశ్వాసం తక్కువగా ఉంటుంది. ఒకరేంటంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడతారు. మరికొంతమంది లోకంలో సగం ఉంటారు, బైబిల్లో సగం ఉంటారు, భక్తిలో సగం ఉంటారు, ఈ లోకపు ఆ మర్యాద చొప్పున నడుచుకునే దానిలో సగం ఉంటారు. సో అలాగా సగం ఉండొద్దు. మీరు వెచ్చగానైనా ఉండక, చల్లగానైనా ఉండక, నులివెచ్చగా ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు మనం ఆ విధంగానే నడుచుకోవాలి. పాపం ఏలీ కుమారులను అయితే కన్నాడు, కానీ వారి చావుని చూడవలసిన పరిస్థితి వచ్చింది. అందుకని దేవుడు అంటాడు కదా 3వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథంలో,
మీ ఇంట్లో ఎవడు కూడా ఇకపైన ముసలివాడు ఉండడు, కుర్రవాడుగా ఉన్నప్పుడే చచ్చిపోతాడు. అంటే ఆయుష్కాలము, ఒక మంచి ఆయుష్కాలము దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప బహుమానం అండి. ఎందుకంటే మనుషులమైన మనము ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా చనిపోతామో మనకి తెలియదండి. ఈ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ అని ఇవన్నీ చాలామంది పనికి మన బాబాలు చెప్తూ ఉంటారు కదా, ఇవన్నీ తప్పండి, నమ్మొద్దు, ఇవన్నీ కూడా మనం నమ్మకూడదు. కాబట్టి మనం దేవునికి లోబడి బ్రతికితేనే మనకి ఆయుష్కాలము, మనకి ఆశీర్వాదము, మనకి సమాధానము. లేనిచో మనకు శ్రమ, మనకు విపరీతమైనటువంటి బాధలు ఉంటే స్వస్థత కలగకపోవడమే ఉంటుంది, సమాధానం లేకపోవటం ఉంటుంది. మీరు ప్రతి విషయంలో కూడా నెమ్మది లేని వారే బ్రతికేవారుగా ఉంటారు. కాబట్టి నెమ్మది కలిగిన జీవితము ఆశీర్వాదమునకు గుర్తు, నెమ్మది లేని జీవితము శాపమునకు గుర్తు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. దేవ, ప్రతి విషయంలో కూడా మా ఆత్మీయ కన్నులు తెరవబడే విషయమై మాకు సహాయం చేయండి. నీ వాక్యపు వెలుగులో ఎదిగి ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభువా. మేము చేస్తున్నటువంటి ఈ పరిచర్య నీకు నచ్చేదిలా, నీవు మెచ్చేదిలా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. మా మాటలు కొద్దిగా ఉండాలి, మా ప్రార్థన చిన్నదిగా ఉండాలి, మా కోరికలు మితముగా ఉండాలి, మా ఆశలు పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాం నాయన. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మా చేయి పట్టుకుని మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.